గవర్నమెంట్ ఇది అంతా గవర్నమెంట్ అంతా ఏది లేదు ఏది లేదు ఏది లేదు. ఆడోళ్ళ పింఛన్ వస్తుండే ముసలోళ్ళది అది బంద్ అయిపోయింది, అది బంద్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఖాళీ బస్సులు ఫ్రీ బస్సులు ఫ్రీ బస్సులు ఫ్రీ బస్సులు ఫ్రీ బస్సులు ఫ్రీ చేస్తే ఆళ్ళకి ఫ్రీ చేసి మొగోళ్ళకి ఏం చేసి ఏం కథ ఏం అంటే మొగోళ్ళకి ఏం చేసేది ఉండే అన్న ఏం చేయదు. అరే మొగోళ్ళకి చేశాడు. ఇగో ఆరోగ్యశ్రీ బంద్ చేయించండు మొత్తం. ఏం లేదు ఇప్పుడు ఏడొస్తుందన్నా కొందరికే వస్తున్నాయి, అందరికి వస్తలేవు. కొందరికే వస్తున్నాయి, అందరికి వస్తలేవు. ఇంకోటి ఏంటంటే మీరు అందరు చెప్తారు, ఓ అందరు మొగోళ్ళకి అది చేస్తుండే ఇది చేస్తుండే అంటారు. ఏమొస్తుంది? ఏం చేస్తే బాగుంటుంది? ఈ ఒక్క మాట చెప్తున్నా, ఈ ఫుట్బాల్ ఆడడం అవసరమా? షెడ్యూల్ వేసుకొని సీఎం అనేది ఈ ఫుట్బాల్ ఆడడం అవసరమా? అవసరమా? తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడైనా నయం ఉండే, ప్రతి ఒక్కరికి మంచి ఉండే. ఈడు వచ్చినప్పుడు వచ్చి ఏం లేదు, మొత్తం బిజినెస్ అనేది మొత్తం ప్రతి ఒక్కరి ఫుట్పాత్ మీద బతికినోడు కూడా ఇప్పుడు బతుకుతలేడు. ప్రతి ఒక్క ఫుట్పాత్ మీద అన్ని డబ్బాల్ని తీసేస్తుండు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది హైట్రా గిట్రా అని చేసేస్తుండు, డబ్బాలు తీపిచ్చేస్తుండు, గరీబులది కడుపు కొడుతుండు. ఇప్పుడు నాది కూడా డబ్బా ఉన్నది, మెకానిక్ షాప్ ఉన్నది, అది కూడా దీపానికి మొత్తం పోలీసు వాళ్ళు వచ్చిర్రు, అందరు పైసలు తీసుకుంటారు, దెంగేస్తారు. ఏం చేయాలి చెప్పాను. అంటే మీకు ఎట్లా ఉంటే బాగుండు? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏం లేకుండా అవన్నీ మంచిగా కేసీఆర్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. కేటీఆర్ కేసీఆర్ పర్ఫెక్ట్ ఉండేది. కానీ వాళ్ళంతా దోసుక తిన్నారు, అప్పులే చేసిరని అంటూ ఉండు. అప్పులే చేసిరంటే కానీ బీదోళ్ళకి చూసిండు, ఈయన బీదోళ్ళకి కడుపు కొడుతుండు. అవునా కదా? కేసీఆర్ ఉన్నప్పుడు అప్పులు చేసిండు, అది చేసిండు, కానీ బీదోళ్ళ కడుపు నింపిండు. కానీ ఈ వచ్చినప్పటి నుంచి మొత్తం బీదోళ్ళ కడుపు మొత్తం కొట్టేస్తుంది. మాట మళ్ళీ వస్తాడా కేసీఆర్? 100% వస్తాడు. 100% రావాలి. ఏ ధైర్యంతో ఇప్పటికే 2 సంవత్సరాలు పరిపాలించి కేసీఆర్. రేవంత్ రెడ్డి ఎన్ని లక్షలు అప్పైంది? ఇప్పుడు ఏం చేయదు అప్పు కదా, మరి అన్ని చేసి అప్పైంది కదా, అన్ని చేసి అప్పైంది కదా, మరి ఏం లేదు అప్పైంది. 2 లక్షలు అప్పయిందా? ఇంతకు ముందు వైఎస్ ఉన్నప్పుడు కాలే, నాయుడు ఉన్నప్పుడు కాలేదా? అయిందిగా అప్పు, కాలే? మీరేమండి, నాయుడు ఉన్నప్పుడు కాలేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాలేదా? మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడే అప్పులైనా అంటారు. ఇప్పుడు ఏం చేస్తుండు? ఖాళీ పోతుండు, చెడ్డీ వేసుకుని ఫుట్బాల్ ఆడుతుండు, అది ఆడుతుండు. అంటే మన తెలంగాణ కోసమే ఆడిండు, పెట్టుబడులు రావడానికి. ఒక సీఎం అనేది ఒకటి ఆడతాడా అబ్బాయి? అందరినీ ఆడిపోయేలా 100 కోట్లు లాజ్ చేసిండు ఆయన గెలిపించి ఫుట్బాల్ ప్లేయర్ ని. ఖర్చు కాలేదా? అయిందిగా ఖర్చు.